ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు పర్వదినం శనివారం. భగవాన్ వెంకయ్య స్వామి వారికి హోమం అనంతరం హోమంలో పూర్ణాహుతి తర్వాత మీకు వీడియో పెడుతున్నాం. స్వామివారిని దర్శించండి. ఓం నారాయణ ఆదినారాయణ. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. హోమం అనంతరం వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా వీడియో తీసి భక్తులకి పెడుతున్నాను. స్వామివారి యొక్క అచంచలమైన అనుగ్రహాన్ని మనం పొందాం. స్వామివారి యొక్క సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క స్థితిని పొందాం. స్వామివారి ఒక సందర్భంలో చెప్పారు, స్వామి రోజులు అయ్యా ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది జరిగిపోతుంది కదా అని. అట్లాగే సంగంజాలముడి వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం వచ్చిన భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అవుతుందని వారు హోమగుండం ప్రదక్షిణాలు చేసి హోమంలో వడ్డించుకొని తమ యొక్క ఇతిబాధను తీర్చుకుంటూ సర్వశక్తివంతుడిగా, జ్యోతి స్వరూపుడిగా, నిత్యాగ్నిహోత్రుడిగా, నిరతాన ప్రభువుగా ఇక్కడ మాకు దర్శనమిస్తున్నాడని ఎంతోమంది భక్తులు వారి యొక్క విశేష అనుభవాలు ప్రతి శనివారం సత్సంగ రూపంలో చెప్పుకుంటూ ఉంటారు. ఓం నారాయణ ఆదినారాయణ. స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మీ గంగాధరసింగ్. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. తెనాలి నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. గుంటూరు నుండి వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమం భగవాన్ వెంకయ్య స్వామి మరి హోమం తర్వాత మీకు వీడియో పెడుతున్నాం. స్వామివారిని దర్శించండి. స్వామి యొక్క అనుగ్రహం పొందండి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.